తీసి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అందరం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అందరూ దయచేసి అందరూ చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించెను. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, దయగల మా ప్రభా, నీ వాక్యాన్ని మాకు దీవించిన ఆయన మాతో మాట్లాడు ప్రభా. నీ వాక్యం జీవము గల వాక్యం ఆయన. దయగల మా ప్రభా, మేమైతే బలహీనమే గ్రహించుటకు హృదయం లేని వారు ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి సంచారం మా మధ్య ఉంచున్నది. యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం కావాల్సినట్లయితే ఇక్కడ ఏమని చెబుతా వచ్చాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆ మాట మనం గ్రహించినట్లయితే, ఆయన లోకం అంటే ఎవరు చెప్పారు, లోకం అంటే మట్టి కాదో, లోకం అంటే మనుషులు. అంటే లోకములో ఉన్న సర్వ మానవాల్ని, అంటే ఒక కులానికనో మతానికనో ఒక జాతికనో కాదు, కానీ సర్వ మానవాళిని దేవుడు ప్రేమించాడు. ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే ఎట్లా ప్రేమించండి, ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమకు మొట్టమొదటిగా అంతులేని ప్రేమతో ఆయన ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఈ యొక్క లోకం అనేది పాపానికి, మానవుని అవిధేయత వల్ల ఆ యొక్క అపవాదికి అప్పగింపబడిన ఈ లోకాన్ని, నశించిపోయే ఈ లోకాన్ని ఏం చేస్తా వచ్చాడు, దేవుడు ప్రేమించాడు. ప్రియమైన వాళ్ళారా, మనకు తెలుసు ఆది కాండం 2వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపము లోకమంతా కూడా సంప్రాప్తం అవుతా వచ్చింది. దానివల్ల సర్వ మానవాళి కూడా పాపముతో నింపబడతా వచ్చింది. అది ఇక్కడ అని అంటున్నాడు. అందువల్ల దేవుని ప్రేమ ఎంతో అవసరమైనదా వచ్చింది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నశించిన నీవు నేను మనము నిత్య నరకానికి పోతున్న మనల్ని ఆయన ప్రేమించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మొదటి యోహాను రాసిన పత్రిక మనం చూసినట్లయితే చూద్దాం మాట. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. చాలు. ఇక్కడ అదే మనం చెప్పుకుంటూ వచ్చాం. మనము అయితే దేవుని సంబంధులు మరియు లోకమంతా కూడా దుష్టిని ఉన్నదనియు మనము అంతే. ఇక్కడ లోకమంతా కూడా పడతా వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, లోకమంతా కూడా అపవాది చేతికి మనం గమనించే ఉదాహరణకి ఆయన మత్తయి సువార్తలో మనం గమనించే 4వ అధ్యాయంలో ఆ కొండ మీద తీసుకుని ఇదంతా కూడా నాది, ఇదంతా కూడా నువ్వు నాకు ఒకసారి నమస్కారం చేస్తే నేను నీకు ఇదంతా కూడా నీకు అప్పగిస్తాను అని దేవుడితో చెబుతా వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఆ యొక్క సాతానుడు మనల్ని ఏలేవాడిగా ఉంటా వచ్చాడు. అయితే మనము ఒక్కడి నుంచి మనము రావాలి, విడుదల కలగాలి అంటే అయితే దేవుని ప్రేమ మానవుడికి అవసరమైంది. అయితే ఆయన నశించిపోతున్న మానవాళికి ఆయన ఎంతగానో ప్రేమిస్తా వచ్చు. ఇంకో మాట ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను రాసిన మొదటి చాలు. ఇక్కడ ఇవి నేత్రాశ, శరీరాశ, జీవపు దమ్మం. ప్రియమైన వారారా, ఈ తండ్రి వల్ల తండ్రి ఇక్కడ దేవుడికి ఇవన్నీ కూడా అవి ఏమాత్రం కూడా అవి ఇష్టమయ్యేవి కాదు. ఇక్కడ మనం కావచ్చైతే ఆది కాండంలో మాట చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వృక్షము ఆహారం మంచిదియు, కనులకు అందమైనదియు,
వివేకము ఇచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చిన అతడు కూడా తినను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనం శరీరాశ, నేత్రాశ, జీవపడం శరీరాశ అయింది ఆహారమునకు మంచిది, అది శరీరాశ. ఆమె అనుకుంది మంచిది, అది బాగా ఉంటుంది. రెండవదిగా ఏమన్నాడు, నేత్రాశ కన్నులకు అందమైనది. మూడవదిగా మనం చూసినట్లయితే వివేకమిచ్చు రమ్యమైనది అని ఇక్కడ ఆమె గ్రహించింది. అయితే ఎప్పుడైతే ఆ యొక్క పాపం సంప్రాప్తమైందో ఆమె కళ్ళు ఆమె తెరవబడతా వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో మనం వాటన్నిటి నుంచి విడుదల పొందాలి అంటే వాటన్నిటికీ ఏందయ్యా మార్గం అంటే చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చాలు. ఇక్కడ ఏం చేస్తా వచ్చింది, మోసపరిచే అపవాది ఏం చేస్తా ఉంది, సమస్త మానవాళిని కూడా అగ్నిగుండంలో పడవేయాలని ఇష్టపడతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో ఆ యొక్క దేవుడు లేని వారంగా మనం ఉండి ఆ యొక్క అపవాది సంతానానికి మనం పాత్రలుగా ఉండి మనం ఏం చేస్తాం, అగ్నిగుండంలో ఆ యొక్క నశించిపోయే మనల్ని ఏం చేస్తా వచ్చాడు దేవుడు లోకమును ప్రేమించాడు. మొట్టమొదటిగా ఆయన ప్రేమ మనకి ఎంతో అపారమైన ప్రేమ మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకో మాట మనం చూసుకుందాం మరలా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. చాలు. ఇక్కడ చెబుతా వచ్చాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అదే చెబుతా వచ్చినాం, నశించి పడవేయబడిన మనము ఆయన దేవుడు ప్రేమించాడు. మీ జీవితంలో, నా జీవితంలో మన పుట్టుకతోటే పాపంతో పుట్టి, అదే అంటాడు దావీదు మహారాజు, నా తల్లి గర్భము పాపంలోనే గర్భం ధరించింది, నేను పాపంలోనే పుట్టి. ప్రియమైన వాళ్ళ ఏ తారతమ్యం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క అపవాది మన కన్నులకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉంది. సత్యాన్ని గుర్తెరిగిన వారంగా మనం ఉండటానికి ఇక్కడ అదే అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ చాలు. ఇక్కడ మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి. ఎందుకయ్యా అంటే ఆ యొక్క నశించిపోయే మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు, వెదికి రక్షించాడు. అయితే మనం ఆయనకి ఏమాత్రం చెక్కలేదు. రెండవదిగా మనం ఆయన కోసం మనం ఏం చేయలేదు, కానీ ఆయన మనల్ని ఏం చేశాడు, వెదికి రక్షించాడు. ప్రియమైన వాళ్ళారా, మనం కావచ్చైతే మొట్టమొదటి 3 అధ్యాయాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే అవ్వలు ఏదైతే మోసపోతా వచ్చారో వాళ్ళు కిందకి నెట్టివేయబడ్డారు, అయినప్పటికీ వాళ్ళని ఏమాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. అంతేకాదు యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన పేతురు, యోహాను వాళ్ళు అంటూ వచ్చారు, దేవుడు అయ్యా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించలేని వాక్యం ఇచ్చి వారికి చెప్పాడు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే చెబుతా వచ్చాడు, అయ్యా నేను వెళ్ళవలసిన గడే వచ్చింది, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళి నేను మరలా వత్తును, మీరుండు చోట నేను చోట మీరును ఉండు లాగునా అని దేవుడు ఎంతగానో వాళ్ళు చెప్పినప్పుడు యేసుప్రభువు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, అయ్యా పేదలు ఏమంటా వచ్చాడు, నా ముడికి నేనైతే చేపలు పట్టబోదును. ప్రియమైన వాళ్ళరా, మానవాళ్ళని ఎంతగా ప్రేమించాడో, అయితే ఆ ప్రేమ అంతా కూడా మనం నష్టపరిచిన వారంగా ఉంటున్నాం. అయినప్పటికీ దేవుడు ఏమి నిడిచిపెట్టాడా, వారి కొరకై అర్ధరాత్రి సమయంలో
వాళ్ళు దేవులాడుకుంటూ వెళ్ళాడు. వీళ్ళేమన్నాడు, వెళ్ళి వాళ్ళని గద్దించాడా? వాళ్ళేమన్నా 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 కొట్టాడా? ఏం చేయలా. వాళ్ళు అన్నిటికీ అర్హులు. ఎందుకు? వాళ్ళు పరిచర్యని విడిచిపెట్టి వచ్చారు కనుక. అయినప్పటికిని ఏమంటా వచ్చాడు? ఎంతో దీన స్వరంతో, చిన్నపిల్లలారా భోజనముకు ఐదో వచనం, ఒకటి యోహాను సువార్త 21 అధ్యాయం 5వ వచనంలో అంటాడు, చిన్నపిల్లలారా భోజనముకు మీ యొద్ద ఏమైనా, ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, అయినప్పటికీ మన అవిధేయతను బట్టి మనల్ని ఏమి విడిచిపెట్టలేదు. మన మన అతిక్రమాలను బట్టి ఆయన మనల్ని దూరపరచలేదు. కానీ అయితే ఆయన ప్రేమ ఎంతో అపారమైనదిగా ఉండి మనల్ని ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. అంతేకాదు ఆ యొక్క తప్పిపోయిన మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఎవరైనా పొరపాటు చేస్తే మనం ప్రేమించగలుగుతామా? ఏదైనా చేసినా కానీ అబ్బా నేను ఎన్ని చెప్పినా కూడా అతను ప్రేమించనయ్యా, నాకెంతో నష్టపరిచాడు అని పొద్దుగూకులుగా మనం ఏమనుకుంటాం? దాన్ని పదే పదే తెచ్చుకుంటాం. కానీ మన ప్రభువు ఎంతో జాలిగల దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రేమంతో అపారమైనది. ఎందుకయ్యా అంటే మనము ఆయనతో కూడా సహవాసము కలిగి ఉండాలని, ఆయనతో కూడా కలిసి జీవించాలని. ఆ ప్రభువుని నువ్వు ఆరాధించలేవా? ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువా, నా జీవితంలో ఎన్నోసార్లు నీకు అవిధేయతగా ప్రవర్తించాను, ఎన్నోసార్లు నిన్ను ప్రార్థించవలసిన రీతిగా ప్రార్థించలేకపోయాను, ఎన్నోసార్లు నెట్టి వేసుకుంటూ వచ్చాను. అయినప్పటికీ నన్ను ఏమాత్రం నీవు విడిచిపెట్టలేదు, నన్ను ఎంతసేపటికి దూరం చేయలేదు, నన్ను ఎంతగానో సమకూర్చావు, నన్ను ఎంతగానో బలపరిచావు. అందును బట్టి నేను స్తుతించి ఆరాధించి నేను గణపరిచేవాడిగా ఉంటాను. ఇక రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తా వచ్చాడు? ఆయన మన స్థితిగతులను బట్టి కాదు, కానీ ఆయనే మనలను, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం నేను భూమి మీద చాలు. ఇక్కడ ఇప్పుడు ఈ లోకము తీర్పు, ప్రియమైన వాళ్ళరా, ఒక దినం రాబోతా ఉంది. ప్రభు న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా తీర్పు అనేది ఒక దినం రాబోతా ఉంది. ఈ లోకంలో ఆయా రకాలైన సమయాన్ని ఇచ్చాడు, ఈ లోకంలో ఆయా రకాలైన సంఘాలు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనకి సమీపంగా ఒకసారి ఆలోచించుకున్నట్లయితే వెనకటి దినాల్లో దాదాపుగా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళంట. ఎక్కడికి? దేవుని ఆరాధనకి. అయితే ఇప్పుడైతే మనకి 2 అడుగులు వేయగలే మందిరాలు. అయితే ఈ యొక్క మందిరాల నిమిత్తమై ఆ యొక్క దేవుడు ఎంతో సమర్పణ, ఎంతో త్యాగపరిచి ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేస్తా వచ్చాడు? ప్రతి ఎవరు కూడా అయ్యా నాకు తెలియదు అనే స్వరము వినకూడదు. ఎందుకు? ఒక దినం తీర్పు రాబోతా ఉంది. ఆ తీర్పు ఆయన న్యాయపీఠం ఎదుట నీవు నేను మనమందరము, ఏ తారతమ్యం లేదు, భూలోకంలో మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్క మానవుడు ఏమంటాడు? ఆ తీర్పు న్యాయపీఠం ఎదుట అదే అంటాడు. ఏమన్నాడు? మళ్ళీ చదువుమాట, మళ్ళీ చదువుమా. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడలా. ప్రియమైన వాళ్ళరా, భూమి మీద నుండి నన్ను పైకి ఎత్తబడిన ఎడలా నేను అందరినీ, ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవుని యొక్క సమృద్ధిని మనం పొందుతున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం? చెప్పుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఆయా రకాలైన ఒత్తిళ్ళు, తర్వాత కొన్ని కులాలను బట్టి వాటిని బట్టి వీటిని బట్టి మనం ప్రభువుని సాక్షాత్తంగా చెప్పుకోలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క జీవ గ్రంథాన్ని ముట్టుడికైనా మనం యోగ్యులమే కాదు. అయినప్పటికీ ఎన్నోసార్లు అదే అంటాడు, మీరు నన్ను పైకెత్తిన ఎడలా నేను ఎందుకు అదే అంటాడు. ఆ 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడ్డారు మార్క్స్ వార్తలు. అయితే ఏమన్నాడు? వాళ్ళు వచ్చి ఒక్కడు వచ్చి ఏం చేశాడు? ప్రభువుని స్తుతిస్తున్నాడు. ప్రభువా నేను స్వస్థపడ్డాను, నిన్ను స్తుతిస్తున్నాడు. అయితే అప్పుడు ఏమన్నాడు దేవుడు తెలుసా? ఆ 90 స్వస్థత పొందలేదా? ప్రియమైన వాళ్ళారా, అయితే మనం ఎన్నోసార్లు పొందుతున్నాం ఆత్మీయమైన స్వస్థత, ఆ యొక్క పాప రోగానికి నుంచి విడుదల పొందుతున్నాం, కానీ మన సాక్ష్యాన్ని చెప్పుకోలేకపోతున్నాం. ఏమనుకుంటారో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో నా జీవితంలో
ఆ యొక్క జీవాధిపతి అయిన, అంతేకాదు సృష్టికర్త అయిన ఆ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? దాచిపెడతా ఉన్నాం. అదే అంటాడు, ఆ, నన్ను పైకెత్తిన యెడల నేను, అదే అంటాడు, ఆ దీపమును దీప స్తంభమునే పెట్టాలి కానీ మంచం కిందనేను కొంచెం కిందనేను మత్తయి సువార్త. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఆ వెలుగు ఎట్లాగా ఉండాలా? అందరికీ ప్రకాశించేదిగా ఉండాలి వెలుగు. అయితే ఆ యొక్క దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనం ఏం చేయాలా? ఆయన పైకెత్తబడినట్లయితే ఆయన ఆయన ఏం చేస్తాడు? ఆకర్షించుకునేవాడుగా ఉంటాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో నా జీవితంలో ఆ యొక్క ప్రభు ప్రేమను మనం ఏం చేస్తున్నాం? అయితే ఆ యొక్క దాచిపెట్టేవారంగా గాక మనము పైకెత్తబడేవారంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఏప్రిల్ రాసిన పత్రికలో మనం ఒక మాట చూసినట్లయితే, ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం ఆ మాట. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. ఆ, 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 ఆ. చాలు. ఇక్కడ ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రియమైన వాళ్ళరా, నీవు నేను ఈ యొక్క పాపపు లోకంలో మనం జీవిస్తున్నాం గనుక ఏమైతా ఉంది? దేవుడు కూడా నీ కొరకు నా కొరకు ఆయన దేవాతి దేవుడై ఉండి, అంతేకాదు యెషయా 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుడు ఏం చేస్తా వచ్చాడు? నీ కొరకు నా కొరకు రక్త మాంసములలో పాలివాడాయను. ప్రియమైన వాళ్ళరా, ఆయన మానవుడిగా ఈ లోకానికి ఏం చేస్తా వచ్చాడు? ఈ లోకాన్ని తెంచాడు. ఈయన దీనుడుగా దరిద్రుడిగా నీ యొక్క దరిద్రతను ఆయన మీద వేసుకొని ఆయన ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడే. ప్రభువుని అందుని బట్టి ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, నా జీవితంలో నేను పొందవలసిన శిక్ష యావత్తు నీ మీద వేసుకోవడానికి నీవు ఈ లోకానికి వచ్చావు. అంతేకాదు, నీవు నా కొరకై నీవు గాయాలు పొందావు. నువ్వు ఆ యొక్క నా చేతులతో చేసిన పాపాల నిమిత్తమై నువ్వు చేతుల్లో గాయాలు పొడుచుకుంటూ వచ్చావు. నేను నా తలలో నా ఆలోచనల ద్వారా నా సంకల్పాల ద్వారా నేను చేసిన పాపాలను బట్టి నువ్వు తలలో ముళ్ళ కిరీటం ధరించావు. అంతేకాదు, నువ్వు నా కాళ్ళతోటి నేను పాపానికి నడిచిన దాన్ని బట్టి నువ్వు కాళ్ళలో ఆ యొక్క శీల కొట్టించుకుంటూ వచ్చావు. అందును బట్టి నేను స్తుతించి ఆరాధించి నేను కనపరిచేవాడిగా ఉంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క గంభీరమైన ఆరాధనలో నీవు నేను ఏమాత్రం యోగ్యత లేని మనకి ఆయన ఏం చేస్తా వచ్చాడు? ఆయన రక్త మాంసాల్లో పాలివాడై మనకి గొప్ప యోగ్యతను నీకు నాకు కలిగించాడు. మనకు తెలుసు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ యొక్క పాపపు స్త్రీని పట్టబడతా వచ్చింది. వాళ్ళు పట్టుకొచ్చారు. ఈమెని మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె రాళ్ళతో కొట్టి చంపాలి. అయితే నువ్వేమంటావు? నువ్వే చెప్పు. అయితే మన జూన్ 8వ అధ్యాయంలో వాళ్ళు పదే అడుగుతూ ఉన్నారంట. ఆ మాటకి చాలా బాధకరం. ప్రభు తలవాల్చాడు. ఎందుకు తలవాల్చాడు? చేసింది పాపం ఆమె, తల వంచింది ఎవరు? ఆ యొక్క నీతిమంతుడైన ప్రభు నీ యొక్క పాపాల నిమిత్తం నా యొక్క పాపాల నిమిత్తం ఏం చేశాడు? తల వాల్చాడు. అయినప్పటికీ వాళ్ళు ఊరుకున్నారా? వాళ్ళు చదువు మాట. యోహాను సువార్త ముందు చదువు, ముందు మాట చదువు. చదువు ముందు మాట. చాలు. ఆయనను పట్టు వదలక అడుగుచున్నాడు. పట్టు వదలక అడుగుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువుని మనం ఎన్నోసార్లు మనం చేసిన తప్పుకి మనం పట్టు వదలక ఆయన మీద నిందలు మోపేవారంగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అయినప్పటికీ ఆయన మరలా నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడంట. నేను అనుకుంటాను వారి పాపాలన్నీ కూడా ఏం చేసా వచ్చాడు? దేవుడు నేల మీద రాశాడు. ఏమన్నాడు? మొదట మీలో ఎవరైనా పాపం లేనివాడు మొదట ఆమె మీద, ప్రియమైన వాళ్ళారా, మొదట ఆమె మీద మీలో పాపం లేనివాడు. లోకమంతా పాముతో నింపబడి మనం ఏం చేస్తున్నాం? ఎదుటి వారి పాపాన్ని మనము అప్పగించే వారంగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మన హృదయాన్ని మనము తలంచుకుందాం. మన జీవితంలో మనం ఏమై ఉన్నామో, ప్రభువా, నా దుర్గంధాన్ని బట్టి నేను ఎంతో దూరస్తున్నాను. అయినప్పటికీ నీ ప్రేమ
అపారమైన ప్రేమ చేత నువ్వు నన్ను ప్రేమిస్తా వచ్చావు. అందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఇదే అంటా వచ్చాడు. ఏమన్నాడు? మళ్ళీ చదువుదాం. ఆయన రక్త మాంసములలో పాలివాడ ఆయన. ఇంకో మాట చదువు మాట 5వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆ, 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 ఆ. చాలు. ఇక్కడ రాత్రి సంఘ ప్రార్థనలు కూడా మనం ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆయన ఆ, మరణం నుంచి విడిపించగల వానికి ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఎంతగానో యాచన అంటే తెలుసుగా మనకి, అడుగుతున్నాడు. యాచన అడుక్కునే వాళ్ళగా దేవుడు అడుగుతూ ఉన్నాడు. మన జీవితాల్లో మనం ఏదైతే చేయాలో దాని విషయమై ఆయన ప్రభు యాచించేవాడిగా ఉంటా వచ్చాడు. అయితే మన జీవితాల్లో మనము ఆయన పొందాలని ఆయన ఇష్టపడతా వచ్చు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31 వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. ఆ, 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 ఆ. చాలు. ఇక్కడ ఆయన అంటాడు, మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము. దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము ఎట్లా చేశాడు? ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మరణం ఆయన ఎప్పుడు బంధించలేకపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఆయన మరణాన్ని జయించిన ఆ గొప్ప దేవుడు నీకు కూడా మరణ భయాన్ని తీసివేశాడు. మనం ఈలోకి విడిస్తే ప్రభు సన్నిధిలో సదాకాలం ఆయనతో కూడా ఉంటామనే గొప్ప నిరీక్షణ అనుగ్రహించాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో నువ్వు ప్రభు పాపాలు పశ్చాత్తాపడి నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు దేవుడు నిన్ను ఆయన బిడ్డగా, ఆయన సొత్తు అయిన ప్రజగా నిన్ను ఏర్పాటు చేసుకొని ఒక దినాన ఈ లోకంలో జీవించడానికి కాదు, కానీ కేవలం ఈ లోకం విడిచిన తర్వాత కూడా యుగ యుగాలు ప్రభుతో కూడా కలిసి జీవించాలి అంటే నీకు నాకు రక్షణ అవసరమైంది. ఆయన మరణించి తిరిగి 3వ దినాన లేపటం ఎంతో అవసరమై ఉంటా వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనకి ఆధారమైన కలుగు చేసిన వాడిగా ఉంటా వచ్చాడు. అయితే మనము ఆ యొక్క లోకమైన సముద్రంలో తప్పుదప్పులాడుతూ ఉన్నప్పుడు మనకు ఆధారం లేక మన పాపాలతోనూ శాపాలతోనూ నశించిపోతున్న మనల్ని ఆయన ఏం చేశాడు? వెదకి రక్షించాడు. ప్రియమైన వాళ్ళారా, నీకు నాకు ఆ రక్షణ అవసరమైతే ఇప్పుడే ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను పాపిని, ఇంతవరకు కూడా నేను పాపిని నేను ఎప్పుడు గ్రహించలేకపోయాను. నువ్వు నీ ప్రేమను నేను రుచించలేకపోయినా ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించావా, నేను ఎంతో దుర్గంధంతో నింపబడిన నన్ను ప్రేమించావా, అయితే నీకు వందనాలని మనం ప్రభు సన్నిధిలో మనం ప్రభువుని ఒప్పుకునేవారు. 3వదిగా మనం గమనించితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త చదవమ్మా. చాలు. ఇక్కడ మనం ఇందా చెప్పుకుంటా వచ్చాం ఏంటంటే నశింపక. ఇక్కడ మానవుడు నశించడం దేవుడికి ఏమాత్రమో ఇష్టం లేదు. ప్రియమైన వాళ్ళారా, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను. ప్రియమైన వాళ్ళారా, మనకి నిత్య జీవం పొందాలంటే ఏమవసరమైంది? మనకి ప్రభు అవసరమైంది. ప్రభు మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆ దొంగోడు అంటా ఉన్నాడు, ఏమన్నాడు? అయ్యా, మొదటి దొంగోడు ఏమన్నాడు? అయ్యా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మ రక్షించవా? ప్రియమైన వాళ్ళారా, వాడికి రక్షణ అనేది వాడికి ఎరగల. అయితే దేవుడు ఆ నుంచి దిగి రావడం పెద్ద సమస్య కాదు, కానీ అయితే ఈ మానవాళి సమస్తం కూడా రక్షణ పొందాలి అంటే ఏం కావాలా? ఆయన మరణం ద్వారా అయితే మరణించాలా, తర్వాత ఏం చేయాలా? మరలా 3వ దినాన లేకపోతే ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది మరణించారు, కానీ మరలా తిరిగి లేచిన వారు లేరు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి 3వ దినాన లేపబడతా వచ్చాడు. అందును బట్టి మనకి రక్షణ, అయితే అందును బట్టి మనకి మరణ భయాన్ని తీసివేశాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, అయితే రెండో దొంగ అంటా వచ్చాడు, అయ్యా మేము ఈ శిక్షా విధికి తగిన వారము,
నీలో ఏ పాపము లేదు, ఏ పొరపాటు లేదు. ఆయనను నీవు మాతో శిక్షణ అనిపిస్తూ ఉన్నావు కదా, అయితే నువ్వు దేవుడు అని ఆయన ఒప్పుకొని నువ్వు పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడే నీతో కూడా నాతో కూడా ఉందని దేవుడు ఆ మాట చెబుతారు. ప్రియమైన వాళ్ళారా, మనకి ఇక్కడ నశింపగా ఆయన నిత్య జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చారు. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఆ, 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 మరియు 5 చదవండి. ఆ, ఆ. చాలు. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాం, మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో, ఆయన ఎలాగూ లేపబడ్డాడో అదే విధముగా ఏమైతే అలాగిన మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ప్రియమైన వారారా, ఆ యొక్క బాప్తీసము అనేది మనల్ని ఏం చేస్తాం, నీళ్ళలో ముంచివేయటం. అయితే అప్పుడేంది పాతి పెట్టబడ్డాం, మరలా తిరిగి లేస్తే నూతన జీవాన్ని మనం నూతన ఆ యొక్క సంతోషాన్ని మనం పొందేవారంగా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, అందరూ బట్టి మనకి ఆ యొక్క మరణాన్ని ఆయన తీసివేసిన వాడుగా ఉంటా వచ్చాడు. ఇంకా ఈ మాట 5వ వచనం చదువమ్మా. 5వ వచనం. ఆ, 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 ఆ. చాలు. ఇక్కడ ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండానట్లు. ప్రియమైన వాళ్ళారా, మనం ఆ పాపానికి దాసులుగా ఉండకుండా ఉండాలని దేవుడు ఇష్టపడతా వచ్చాడు. ఆ యొక్క పాపాన్ని నుంచి, ఆ యొక్క పాప భయాన్ని నుంచి, పాప శరీరం నిర్ధకమవునట్లుగా ఆయన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువే ఆ రోజు ఆ యొక్క పాత పురుషుడు మనలో నుంచి తీసివేయబడతా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రభువుతో కూడా ఐక్యం గలవారమని మనం ఎరుగుతామో అప్పుడే మనం నూతన సృష్టిని మనం పొందిన వారంగా ఉంటాం. ఇక్కడ అదే అంటా వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మనం మూడవదిగా ఆయన మనకి ఆ యొక్క నూతన జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక్కడ చదువు 22 వచ్చింది చూడు, ఆరోగ్యం రోమిల రాసిన ఆరోగ్యం. చాలు. పరిశుద్ధత కలుగుటయే మీకు. ప్రియమైన వాళ్ళారా, మనము ఆ యొక్క నూతన స్వభావాన్ని పొందాము అంటే మనం పరిశుద్ధతలో మనము జీవించే వారంగా ఉంటున్నాం. ఇక మరణ పాపము మనలో ఏమాత్రం ఏలదు, ఏలదు. అయితే నిత్య జీవానికి మనము వారసులమైన వారంగా ఉంటాం. అంతేకాదు, ఇక్కడికి ఒక మాట గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ కొరింథీలో ఒక మాట ఉంది, చూద్దామా. 5వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాట. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. చాలు. ఇక్కడ దేవుని నీతి ఆయనను, అయితే పాపం ఎరుగున ఆయన మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మనము పాపంలో మనల్ని పవిత్రపరచాలి అంటే ఆయన పాపముగా ఆయన చేయబట్టమే కాదు, కానీ మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనల్ని ఆయన చేస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఆఖరిగా మనం గమనించినట్లయితే 5వదిగా మనం చూసుకొని మనం ప్రభువుని ఆరాధించారు. 2వ కొరింథీయుల 2వ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. కొరింథీయుల 2వ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. క్షమించండి, 1వ కొరింథీ. కొరింథీయుల మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. చాలు. ఇక్కడ మొదటి ఆదాము మనం ఎంత చూసుకుంటా వచ్చాము, ఆదాము అవలు. ఆయన మొదటి ఆదాము. ఆయన ఏం చేస్తూ వచ్చాడు, ఆయన మొదటి ఆదాము, మొదటి మనుషులు జీవించు ప్రాణి ఆయన. అయితే కడపటి ఆదాము
జీవింపజేయు కడపటి ప్రభు యేసుక్రీస్తు వారు మన జీవించడానికి ఆత్మ అయ్యాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఈ లోకంలో కాదు, ఆ యొక్క పరలోకంలో కూడా జీవించాలి అంటే ఏమరుగుతా వచ్చాడు? జీవించు ఆత్మ అయి ఆయన మనల్ని ఆయన జీవింపజేసే దేవుడిగా ఆయన మనకు ఉంటా వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మనము ఆయన ఆయన జీవించు ఆత్మ అయ్యాడని మన ఆత్మలో అనేకులు మనం జీవించే వారిగా ఉండాలని కూడా ప్రభువు మన ఎల్ల ఆయన కృపని అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం చూసుకుంటూ వచ్చాం. మనం ప్రభువుని ఆరాధించే విషయంలో మనం మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం. ఆయన నీతికి, ఆ యొక్క జీవానికి, ఆయన నీతిని మనకి ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే రెండోదిగా మనం ఒకప్పుడు లోకానుసారంగా జీవించే మనల్ని ఆయన నిత్య రాజ్యానికి మనల్ని ఆయన వారసులుగా చేశాం. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించి గణపరచాలి. మూడోదిగా మనం చూసుకుంటూ వచ్చాం. మనము అయితే ఏమాత్రం కూడా ఆ యొక్క పరిశుద్ధత లేని వారిని, అపవిత్ర మాలిన్యంలో ఉన్నవారిని, అయితే పరిశుద్ధత కలుగుటయే ఆయన ఫలమని నీకు నాకు ఆ ఫలాన్ని అనుగ్రహించు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించి ఆరాధించాలి. ప్రభువా, నీవు నన్ను ఆ యొక్క పరిశుద్ధతని నాకు అనుగ్రహిస్తా వచ్చావు. నేను ఒకప్పుడు ఆ యొక్క పరిశుద్ధతని కోల్పోయిన వాడిని. అయితే నేను పరిశుద్ధతలో నేను జీవిస్తూ వచ్చాను. అందును బట్టి నీకు నాకు ఫలంగా అనుగ్రహించాడు. అంతేకాదు నాలుగవదిగా ఆయన మనం ఒకప్పుడు మన పాపపు సంబంధులైన మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన దేవుని సంబంధులుగా నిన్ను సమకూర్చుకుంటూ వచ్చాడు. అందును బట్టి ప్రభువా, నా జీవితంలో నేను నీతో కూడా సహవాసము కలిగిన వాడిని. నీవు నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా నన్ను అంగీకరించావు. అందును బట్టి ఆయన దేవాది దేవుడయ్యుండి అయితే నీ కొరకు నా కొరకు ఆయన మానవుడిగా ఈ లోకానికి రావటం అయింది. అంతేకాదు మనము ఆత్మలైన మనల్ని అనేకలుగా మనము జీవించే వారంగా ఉండాలని ఆయన ఏం చేస్తూ వచ్చాడు. అంతేకాదు ఈ లోకం వరకే కాదు, అయితే మన పరలోకంలో కూడా మనం జీవించి ప్రభుతో కూడా యుగ యుగాలు ఆయనతో కూడా మనం కీర్తించి ఆయన్ని మనం గనపరిచే వరకు ఉంటామని ఈ దేవుని వాక్యం తెలియపరుస్తాము. దేవుడు ఈ వాక్యాన్ని మనం జీవించగా ఈ వాక్యానుసారంగా మనం ఒక పాట పాడుకొని మనం 2 వచనాలు పాడుకొని మనం ఆరాధనలో గడుపుదాం. 399 పాట, పాద పుస్తకాలు 396 మార్చి పాడుకుందాం. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, తానే ప్రవేశించును. కనికరమందై సూర్యుండు నిన్ను వాత్సల్యం విమోచించును. కనికరమందై సూర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. భయంకరమైన విడిపింప నిన్ను వెదకి వచ్చెను. యేసుని స్వీకరించు, క్రీస్తు నీ హృదయపు ద్వారము తెరువుము, తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను నడువజేసే, అందులకు దృష్టి కలుగజేసే అంగహీను పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చే తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చే తక్షణమే. యేసుని స్వీకరించు,
క్రీస్తేసు నీ హృదయపు ద్వారము తెరువుము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితం తానే ప్రవేశించు. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతి విధ శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ధనాలు. నీ కొరకై మరణి చిలసేను శక్తిమంతుడే నిన్ను రక్షింప. నీ కొరకై మరణించి లేసేను శక్తిమంతుడే నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితం తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితం తానే ప్రవేశించును. మనం కొంత సమయం ఆరాధనలు గడుపుదాం. ఆరాధన వారు వాక్యానుసారంగా ఆరాధించారు. మహిమను